ఒక మగవాడి లైఫ్ చాలా టఫెస్ట్ లైఫ్ అండి. మగవాడు పుట్టినప్పుడే రెస్పాన్సిబిలిటీస్‌తో పుడతాడండి. వీడు పెద్దగయ్యాక నా ఇండస్ట్రీస్‌ని ముందుకు తీసుకెళ్తాడు, నా బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్తాడు, నా లెగసీని ముందుకు తీసుకెళ్తాడు, నా అప్పుల్ని వీడే తీరుస్తాడు. మేము ముసలివాళ్ళయ్యాక మాకు తోడుగా ఉంటాడు, మమ్మల్ని చూసుకుంటాడు అని పేరెంట్స్. ఒక అబ్బాయి పెళ్లి కోసం కష్టపడి, చదువుకొని, జాబ్ తెచ్చుకొని ఇవన్నీ చేయాలి. అక్కడితో ఆగిపోయిందా మగవాడి కష్టం అంటే? పెళ్లి కావాలి. పెళ్ళయ్యేటప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీస్ ఏం చూస్తారు? అబ్బాయి ఏజ్ ఎంత? 26 బిలో ఉండాలి. అండ్ సాలరీ ఎంత? 2 lakhs పర్ మంత్ ఖచ్చితంగా ఉండాలి. ఐటీ జాబ్ అయి ఉండాలి. అబ్రాడ్‌కి వెళ్ళాలి. అమ్మాయి కోరికలన్నీ తీర్చాలి. మగవాడు ఏడిస్తే, అరే వీడేంట్రా ఏడుస్తున్నాడు, ఎవడన్నా అబ్బాయి ఏడుస్తున్నాడా, థూ సిగ్గుందా అని. ఆ అబ్బాయి బయటకి హాయిగా ఏడవని కూడా ఏడవలేడండి. ఏడిస్తే ఏమో ఫ్రెండ్స్ నవ్వుతారు, సొసైటీ నవ్వుతుంది, చీ కొడతారు. అరే అబ్బాయి ఉండి ఎలా ఏడుస్తున్నావురా అంటారు. ఏడవకుండా తన బాధని తనలోనే దిగమింగుకొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని అలానే ముందుకు తీసుకెళ్తాడండి లైఫ్‌ని. తన సంపాదనతో తన పిల్లల్ని, తన భార్యని, వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకొని ఇంటికి ముందుకు తీసుకువెళ్ళేవాడు మగవాడు. మగవాడు వ్యాపారం చేస్తున్నాడు, కానీ దాంట్లో నష్టాలొస్తాయి. అలా నష్టాలొచ్చి ఎంతో లాసెస్‌లో ఉండి తను బాధపడుతుండి ఇంకా సొసైటీ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఏమంటారు? ఛీ వీడికి ఏం టాలెంట్ లేదు. ఆ అబ్బాయి చూసాడా ఎంత ఎదిగిపోతున్నాడో, ఈ అబ్బాయి చూసాడా ఎంత ఎదిగిపోతున్నారో అని కంపారిజన్‌లొస్తాయి. సరే వ్యాపారం వద్దు, నేను కష్టపడ్డాను కదా ఉద్యోగమే చేసుకుంటా అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటది. ఉద్యోగం ఊడిపోయిందనుకోండి, ఇంకా ఆడుకుంటారండి. ఏం చేతకానోడివిరా నువ్వు, దీనికి పనికిరానోడివిరా నువ్వు, ఎన్నో మాటలంటారండి. ఆ మాటలనన్నీ భరించాలి. ఒక మగవాడు సింగింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, డాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, మూవీ సైడ్ వెళ్ళాలని చాలా ఇష్టం ఉంటుంది, ఎంతో ప్యాషనేట్‌గా ఉంటారు. కానీ అవన్నీ చేయాలంటే వెనకాల ఫ్యామిలీ కనపడుతుంటుంది, పిల్లలు కనపడతారు, భార్య కనపడుతుంది, పేరెంట్స్ కనపడతారు. అరే నా డ్రీమ్స్ అచీవ్ చేయడం కోసం, నా ప్యాషన్ నేను ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం మా అమ్మా నాన్న వాళ్ళని, నా భార్యని, నా పిల్లల్ని వీళ్ళందరినీ కష్టపెట్టాలి, వాళ్ళని నేను రిస్క్‌లో పెట్టలేను అని చెప్పి ఎంతోమంది వాళ్ళ ప్యాషన్‌ని పక్కన పెట్టేసి వాచ్‌మెన్‌లలాగా ఐటీ ప్రొఫెషన్‌లో అండ్ చాలా ప్రొఫెషన్స్‌లో అలా ఇరుక్కుపోయి ఎవరైనా స్టేజ్ మీద అలాంటివి చేసినప్పుడు అలా చూస్తూ మురిసిపోతారు. ఎంత బాధపడతారు. అరే నేను కూడా అక్కడ ఉండాల్సిన వాడిని, ఇక్కడే ఆగిపోయానని ఎంతోమంది అలా ఆగిపోయిన మగవాళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా లోపల ఎంత బాధ ఉన్నా ఒక మగవాడు బయటికి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. బయట వాళ్ళకి అంతా మంచిగానే జరుగుతుందన్నట్టే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇంత కష్టపడిన మగవాడి కోసం రికగ్నైజేషన్ అనేదే ఉండదు. ఎప్పుడు ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, ఆడవాళ్ళకి సింపతి ఉంటుంది. ఏదన్నా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మహిళా సంఘాలు ఇవన్నీ వస్తాయి, కానీ ఒక మగవాడికి కష్టం వస్తే ఎవ్వరూ రారండి. అలాంటి మగవాళ్ళందరికీ ఒక సాటి మగవాడిగా wishing you a very very happy International Men's Day. Salute to all the men out there.